ఒక మనిషి ఇంకో మనిషితో మాట్లాడుకోవాలంటే కమ్యూనికేషన్ అనేది అవసరం. మనం ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు మాటల ద్వారా చెప్తాం. అలాగే నోరు లేనటువంటి మూగజీవులు ఎలా తన భావాలను వ్యక్తం చేస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. తెలుసుకుందాం, తెలివిని పెంచుకుందాం. తేనెటీగలు కనుక ఏదైనా సమాచారాన్ని ఇంకో తేనెటీగకు చెప్పాలనుకున్నప్పుడు ఎక్కడైతే ఆహారం ఉందో ఆహారం యొక్క ఉనికిని గుర్తించినటువంటి తేనెటీగ ఆ గుంపు దగ్గరికి వచ్చి ఒక రకమైనటువంటి నృత్యాన్ని చేస్తుంది. దీన్ని వాగుల్ డ్యాన్స్ అంటారు. ఈ వాగుల్ డ్యాన్స్ అనేది ఎంతసేపు చేస్తుంది, ఎంత టైం వరకు చేస్తుందో దాన్ని బట్టి ఆ ఆహారం ఉన్నటువంటి ప్రదేశం ఎంత దూరం ఉందో అనే సమాచారాన్ని తెలుసుకుంటుంది. అది ఎంత స్పీడ్గా డ్యాన్స్ చేస్తుందో అంత సమృద్ధివంతమైన ఆహారం ఉందని ఆ వాగుల్ డ్యాన్స్ ద్వారా ఒక ఈగ తన గుంపుకు సమాచారాన్ని ఇస్తుంది. రెండో పాయింట్ ఏంటంటే, ఇవి ఒక రకమైనటువంటి కెమికల్స్ రిలీజ్ చేస్తాయి. వాటిని ఫెరమోన్స్ అంటారు. ఈ ఫెరమోన్స్ ఏం చేస్తాయంటే, రాణి తేనెటీగ ఎక్కడ ఉంది, మనం వెళ్ళే దారి లోపల ఏమైనా ప్రమాదం ఉందా అనేటటువంటి అంశాన్ని ఈ ఫెరమోన్స్ అనే కెమికల్స్ తెలియజేస్తాయి. మూడో పాయింట్ వచ్చేసి, వీటికి ఉన్నటువంటి యాంటెనాస్. ఈ యాంటెనా అని ఉంటుంది కదా, ఒక సన్నని వైర్ లాగా ఉంటుంది. ఒక యాంటెనాని ఇంకో యాంటెనా ఇలా కనెక్ట్ చేసినప్పుడు అవి చెప్పాలనుకున్న సమాచారాన్ని చెప్పేస్తాయి. ఇంకోటి కంపనాలు మరియు స్పర్శ ద్వారా ఒక రకమైన వైబ్రేషన్ ఇస్తూ మళ్ళీ ఇట్లా టచ్ చేసినప్పుడు, ఒక తేనెటీగని ఇంకో తేనెటీగ టచ్ చేసినప్పుడు అవి చెప్పాలనుకున్న భావాలని వాటితో పంచుకుంటాయి. చిన్న మెదడున్న ఇవి ఎంత క్రమబద్ధంగా కమ్యూనికేషన్ని షేర్ చేసుకుంటాయో కదా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.